వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 30 lakhs 30 months, 30 లక్షల చిట్టి 30 నెలల చిట్టి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామండి. మనకి ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. కపిల్ గ్రూప్లో మనకి ఏంటంటే కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్, కపిల్ హెల్త్ క్లబ్ అండ్ కపిల్ చిట్స్, ఇట్లా హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, ఈ విధంగా చాలా మనకి ఏంటంటే కంపెనీస్ అనేది మనకు ఉంది. గ్రూప్ ఆఫ్ కంపెనీ కపిల్ చిట్ ఫండ్ అనేది. సో మనకి ఏంటంటే దాంట్లో కపిల్ చిట్ ఫండ్ ఇది మనకి ఏంటంటే 45 years నుంచి మనకి ట్రస్ట్ సర్వీసెస్ అందిస్తున్నటువంటి కపిల్ చిట్ ఫండ్ అండి. సో ఇది మనకి ఏంటంటే 1 lakh నుంచి 1 crore వరకు ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే చిట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే లాస్ట్ 3 years నుంచి మనకి ఆన్లైన్ తీసుకురావడం జరిగింది. ఆన్లైన్లో కూడా మనకి ఏంటంటే 1 lakh నుంచి 1 crore వరకు ఎవ్రీ మంత్ ఆన్లైన్లో మనకి చిట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మనకి ఏంటంటే 30 lakhs 30 months అనేది ఈరోజు మనం మాట్లాడుకుందామండి. 30 lakhs 30 monthsలో మనకి ఏంటంటే 1 lakh ఇంటూ 30 అండి. ₹1,00,000 మనకు 30 సార్లు కడితే 30 లక్షలు అవుతుంది. సో దానికి ఏంటంటే మనకు ఫస్ట్ మంత్ అండ్ థర్డ్ మంత్ అనేది మనకు ఫుల్ పేమెంట్ ఉండడం జరుగుతుంది. అండ్ తర్వాత మనం మినిమం అమౌంట్ 75,000 పడుతుందండి. సో ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే 5 months వరకు కూడా మినిమం అమౌంట్ రావడం జరుగుతుంది. ఇది 5 months దాకా మనకు డ్రా సిస్టమ్ ఉంటుందండి. ఈ డ్రాలో ఏదైతే ఈ 30 మెంబర్స్లో ఎవరికైతే ఈ బిడ్ కావాలో, అంటే మినిమం బిడ్ ఎవరికి కావాలో వాళ్ళు మాత్రమే మనకు స్పిన్నింగ్లోకి వస్తారు. సో అది స్పిన్నింగ్ అయ్యి ఎవరి దగ్గరికి వచ్చి మనకు ఏ టికెట్ ఇక్కడ ఉంటుందో ఆ టికెట్కి మనం ప్రైజ్గా ఇస్తాము. ఈ 25 lakhs మనం డ్రా చేసుకోనికి ఉంటుంది సార్. అదేవిధంగా మనకి ఇది మినిమం అమౌంట్ తర్వాత మనకి డ్రా నుంచి ఓపెన్కి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే కొంత ఇంక్రీజ్ అవ్వుకుంటూ మెల్లగా ఇంక్రీజ్ అవ్వుకుంటూ లాస్ట్ మనకి ఏంటంటే 1 lakh అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మినిమం 75,000, మ్యాక్సిమం వచ్చేసి 1 lakh. ఈ బిట్వీన్లో మనకు లాస్ట్ వరకు మనకు పేమెంట్ ఉంటుంది. ఇది టోటల్గా మనం చేయాల్సిన పేమెంట్ మనకి ఏంటంటే 25,50,000 దాకా మనకు అప్రాక్సిమేట్లీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు బిడ్ అనేది 21 లక్ష స్టార్టింగ్లో వస్తుంది. సో ఇక్కడ మనకు తీసుకుంటే ఇక్కడ 25,50,000 మనకు ఆవరేజ్ చూసుకుంటే మనకు 75 పైసలు 80 పైసల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది పడడం జరగట్లేదు. స్టార్టింగ్లో తీసుకున్నా కూడా 75-80 పైసల కంటే మనకి ఎక్కువ రాదు. సో మిడిల్కి వచ్చేసినాక మనకి ఏంటంటే ఈ బిడ్ పేబుల్ అనేది 25 నుంచి మనకి ఏంటంటే ఇక్కడ 22 ఇట్లా ఇంక్రీజ్ అవ్వుకుంటూ ఇక్కడ మిడిల్లో కూడా మనకి ఏంటంటే 25 lakhs దాకా రావడం జరుగుతుంది. సో మనం కట్టాల్సింది కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ నో ప్రాఫిట్ నో లాస్, 0% ఇంట్రెస్ట్ పడుతుంది. అదేవిధంగా లాస్ట్ వరకు చూసుకుంటే మనకి ఏంటంటే 28 lakhs వస్తుంది కాబట్టి మనకు అప్రాక్సిమేట్లీ మనకు 3 lakhs దాకా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మనకు ₹1 అనేది ఈజీగా వర్కౌట్ అవుతుందండి. సో ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెస్ట్ ఉంటుందండి. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెటర్గా మనకి ఇది ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ స్టార్టింగ్లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఎవరికైనా సరే ఇన్కమ్ ప్రూఫ్ మస్ట్ అండి. వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి అండ్ మనకి ఏంటంటే షూటీస్ కూడా ఇన్కమ్ ప్రూఫ్ ఉండాల్సి ఉంటుంది స్టార్టింగ్లో తీసుకున్నట్లయితే. సో మనం మిడిల్లో తీసుకున్నట్లో కూడా మనకి ఏంటంటే షూటీస్ ఏవైతే ఉందో అది ఏంటంటే తగ్గడం జరుగుతుంది. స్టార్టింగ్లో మనకి ఏంటంటే ఇక్కడ 4 to 5 షూటీస్, ఇక్కడికి వచ్చేసినాక 3 to 4 షూటీస్ అండ్ 2 to ఇట్లా ఈ విధంగా షూటీస్ అనేది తగ్గుతూ ఉంటుంది. మీ ఎఫ్ఎల్ ఫ్యూచర్ లయబిలిటీ అనేది మీకు తక్కువ ఉంటే మీకు షూటీస్ కూడా తక్కువ ఉంటుంది. సో మీరు కట్టే పేమెంట్ను బట్టి అండ్ మీకు ఏంటంటే ఎఫ్ఎల్ను బట్టి మనం షూటీస్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. సో మీకు ఏంటంటే ఇది టోటల్గా ఇందులో ఇంకేమైనా మోర్ డీటెయిల్స్ కోసం, ఇందులో డౌట్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క చిట్టి యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.